వేరేవా డిగ్రీ లేకుండా యూత్ ఉన్నారు, డిగ్రీ లేకుండా ఎస్ఐజీ విమెన్ ఉన్నారు, డిగ్రీ లేకుండా మన్రేగా వర్కర్స్ ఉన్నారు, ఎవరైనా బేసిక్లీ చేసుకోవచ్చు. ఇంకొకటి అప్పుడు 10th ఫెయిల్ అయిపోయి వదిలేసి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఏదైనా రైతులుగా మారిపోయి లేదా కూలీలుగా మారిపోయి వాళ్ళు కూడా చదువుకుంటామంటే మనం మొత్తం ప్రొవైడ్ చేస్తాం. హెడ్ మాస్టర్ దగ్గర పోయి వాళ్ళు ఆన్లైన్లో చేసుకోవచ్చు సార్. అన్ని మండలాల్లో పాఠశాలల్లో చేసుకోవచ్చు. 100 రూపీస్ సార్ రిజిస్ట్రేషన్ ఫీజు. 100 రూపీస్. ఇప్పుడు అప్లికేషన్ వచ్చినాయి. SSC 120, ఇంటర్ 200 వచ్చేసి 200 and 120. సో 120 SSC సార్. So they have to just approve sections. వాళ్ళకి అంటే చదువు మెటీరియల్ కానీ వాళ్ళ ఎగ్జామ్స్ ఎట్లా రాస్తాం మళ్ళీ మనతో పాటే రాస్తారు సార్. ఎస్ఎస్సితో పాటే రాస్తారు. రెగ్యులర్ ఎస్ఎస్సి క్యాండిడేట్లో 10 రూమ్స్ ఉంటాయి సార్. 8 రూమ్స్ రెగ్యులర్ ఉంటారు, 2 రూమ్స్ ఓపెన్ స్కూల్ తక్కువ ఉంది. మేడం మీ దగ్గరకు వస్తారు. యూ క్యాన్ డూ వన్ వీడియో కాన్ఫరెన్స్ విత్ యువర్ స్టాఫ్. డీటెయిల్గా చెప్పేసి ఎవరెవరు బేసిక్ ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు, 10th క్లాస్ 8th 9th క్లాస్ చదివారు, 8th క్లాస్ చదివారు, మానేశారు, వాళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి ఇష్టపడతారు, 10th క్లాస్ చదివారు, 11th క్లాస్ 10th తర్వాత మానేశారు కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ రాయడానికి వాళ్ళకి ఇష్టపడుతుంది. దెన్ దే కెన్ ఎన్రోల్ అండ్ వాళ్ళకి మెటీరియల్ ఇంట్లో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చదువుతారు, మళ్ళీ ఎగ్జామ్ రాసేసి డిగ్రీ వస్తుంది. సో ఇది ఒక ½ అన్ అవర్ వీడియో కాన్ఫరెన్స్ చేసేసి నెక్స్ట్ ఒక 5 డేస్లో అక్కడ లోకల్ హెచ్ఎం ద్వారా 100 రూపీస్ ఫీ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసేస్తే బెటర్ అవుతుంది. ఓకే సో టీవీ డైన్ స్పీడ్ అండ్ నెక్స్ట్ 3 to 4 days టైం, 5 days టైం ఉంది కాబట్టి కొద్దిగా పుష్ చేయాలి. సో ఐ ఎక్స్పెక్ట్ వన్ వీడియో కాన్ఫరెన్స్ బై యూ ఇన్ ద ఫస్ట్ హాఫ్ టుమారో. వాళ్ళందరూ ఈపీఎం స్టాఫ్ ఉంటారు. అవసరం ఉంటే టెక్నికల్ అసిస్టెంట్ ఆర్ సీసీస్ కూడా జాయిన్ అయితే బెటర్ అయిపోతుంది. అందరికీ ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోతుంది. ఎస్ సార్, ఇన్స్ట్రక్షన్స్ నోటెడ్ సార్. మీరు అన్నట్టు సీసీస్ తో కలిపి ఒక కాన్ఫరెన్స్ పెట్టిస్తాం. యా, సో వాట్ విల్ హ్యాపెన్, సే బెనిఫిట్ అంటే ఏం వస్తుంది, మేడం హ్యాస్ టోల్డ్ వెరీ క్లియర్లీ హూ ఆర్ ద డ్రాప్డ్ అవుట్, ఫార్మల్ ఎడ్యుకేషన్లో మిస్ అయ్యారు, వాళ్ళకి ఒక అవకాశం వస్తుంది, ఒక డిగ్రీ వస్తుంది. ఆ డిగ్రీ ద్వారా ఏమైనా వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ రావచ్చు. నా వీ సీయింగ్ ద కంపాషనేట్ అపాయింట్మెంట్ సో మెనీ పీపుల్. సో కండిషనల్ అపాయింట్మెంట్ ఇస్తున్నాం. 7th క్లాస్ పాస్, 10th క్లాస్ చెప్తున్నాం. సో ప్లీజ్ డూ దిస్ కాన్ఫరెన్స్ అండ్ సో దట్ మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ క్యాన్ బి రిజిస్టర్డ్ బై 15th August. బోత్ ద ఆఫీసర్స్ విల్ హెల్ప్ యూ. వాళ్ళకి స్టాఫ్ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళు జస్ట్ అవగాహన క్రియేట్ చేయాలి. ఇఫ్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ స్టాఫ్ అట్ ద గ్రౌండ్ లెవెల్ ఈవెన్ రిజిస్టర్డ్ 1 person also, you give them a target of at least 1 person. All the VOs 1 person, all the technical assistant 1 person. That is what I am saying. ఇంట్రెస్ట్ కానీ ఉంటే అటువంటి వాళ్ళకు ఇది ఉపయోగకారి సార్. మా డిపార్ట్మెంట్ వైపు నుంచి ఏపీ ఓపెన్ స్కూల్ సిస్టమ్ ఉంది. దీంట్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ 2 ఇవ్వడం జరుగుతుంది సార్. 14 ఏళ్ళు పూర్తయిన పిల్లలు చదవగలిగి రాయగలిగి, పిల్లలనే కాదు పెద్దలైన చదవగలిగి రాయగలిగి ఉంటే వాళ్ళు 10th అప్లై చేసుకోవచ్చు. అలాగే 15 సంవత్సరాలు పూర్తి చేసి చదువుకోవాలనే ఆసక్తి ఉండి చదవగలిగి రాయగలిగే వాళ్ళు ఇంటర్మీడియట్కు కూడా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు లైన్ డిపార్ట్మెంట్స్లో దీంట్లోకి అడ్మిషన్స్ చేయడానికి 15/8 వరకు టైం ఉంది సార్. లైక్లీ టు బి ఎక్స్టెండెడ్. అది ఎన్రోల్మెంట్ బేసిస్ మీద జరుగుతుంది. ఇక్కడ మాకు ఎవరైనా కూడా ఎలిజిబుల్ లెర్నర్స్ ఉండి, గ్రామాల్లో ఆసక్తి ఉండి, అప్పట్లో చదువుకోలేకపోయి ఉండి ఇప్పుడు ఏమైనా చదువుకుందామంటే కూడా దీన్ని ప్లాట్ఫామ్గా చేసుకోవడానికి అవకాశం ఉంది.